నా కూతురిగా, రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, మా రూపక రుక్మిణి ఉండేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ సూర్య. నిజంగా రుక్మిణి లైఫ్లో ఎవరైనా ఉండుంటే రుక్మిణి నాతో చెప్పేది కదా. కనీసం వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడి ఉండేవారు కదా. రుక్మిణి వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్లతోనే ఉంటుంది. కానీ ఎవరినూ మిస్ అవుతున్నట్టు, ఒంటరిగా ఉండడం కానీ, పరధ్యానంలో ఉండడం కానీ నేనెప్పుడూ చూడలేదు. రుక్మిణి మనసులో ఎవరైనా ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడే అందరినీ పిలిచి రాజు రుక్మిణిల పెళ్లి నిర్ణయం చెప్పేయాలి. ఏంది నాయనా అందరినీ పిలుస్తాండవు? ఏం జరిగింది? చెప్తానమ్మా. రూప ఆత్మ శాంతింపచేయడానికి నేనొక నిర్ణయం పిలిచాను. ఈ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి తాతయ్య. ఈ నిర్ణయం ముఖ్యంగా నీకోసమే తీసుకున్నాను బంటి. నా కోసమా? ఏంటి తాతయ్య నిర్ణయం? నీకు అమ్మనివ్వాలనుకుంటున్నాను. అవును రాజు, నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో దేవుడా, కొంప మునిగేలా ఉంది. సూర్య నిర్ణయం తీసుకున్నాడంటే అందులో తిరుగుండదు. ఇప్పుడు రాజుకి ఇంకొక పెళ్లి చేస్తే రూప పరిస్థితి ఏంటి స్వామి? ఎలాగైనా రూప బతికే ఉందన్న విషయం సూర్యకి చెప్పేయాలి. ఇప్పుడు నాన్నకి నిజం చెప్పకపోతే నేను అన్యాయం అయిపోతాను. కానీ నాన్నకి నిజం తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. ఎలాగా అలా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చెయ్యాలి. బావగారికి మళ్ళీ పెళ్ళైంది నాయనా. అక్క బావగారి ప్రేమ కథ విన్నాను. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు, ఒకరి కోసం ఒకరు బతికినట్టు విన్నాను. వాళ్ళ కథలోకి ఇంకో అమ్మాయి వస్తే ఏం బాగుంటుంది నాయనా? అవును పెద్దయ్య, మీరు తీసుకున్న నిర్ణయం నేనెప్పుడూ కాదనలేదు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం... రాజు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ బంటికి నాన్నెంత అవసరం, అమ్మ కూడా అంతే అవసరం. దానికి నేనుండాను కదా నాయనా. ఎంతకాలం అని ఉంటావమ్మా? ఎంతకాలం అయింది నాయనా? నా కంటల్లో పానం ఉన్నన్ని రోజులు బంటికి అమ్మగానే ఉంటాను. నా నిర్ణయం కూడా అలాంటిదేనమ్మా. నీకెలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నిన్ను నా కూతురుగా భావించి నీకు రాజుకి... పదమ్మా. తమ్ముడు, తమ్ముడు, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఒక ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుతున్నాను. ఇది పూర్తయ్యాక మాట్లాడతాను. ఇది అంతకన్నా ముఖ్యమైన మ్యాటర్ తమ్ముడు.
ఇక్కడ నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది? ఇది కూడా మీ కూతురు పెళ్లి గురించే మావయ్య. ఏం మాట్లాడుతున్నారు? అబ్బా, నిజం తమ్ముడు, నీ కూతురు ఒకణ్ణి ప్రేమించింది. ఆనందు, బాబు ఆనందు, సారీ.